మనకు అలవాటు ఉందండి. ఏది వదిలించుకోవాలో దాన్ని వదిలించుకోం. ఆ బరువు మోస్తూనే ఉంటాం. ఆ రోడ్డంట పిచ్చోడిని ఒకడిని చూస్తూ ఉంటాను నేను. మీరు కూడా చాలామందిని చూస్తూ ఉంటారు. వాడికి అందులో ఏది అవసరం ఉండదు. కానీ వీపు మీద ఈ చేత్తోనూ, ఈ చేత్తో కూడా ఎందుకు పనికిరాని కవర్లు, ప్లాస్టిక్ బాటిల్సు అబ్జర్వ్ చేశారా? మనం కూడా అంతేనండి. అంటే వాడు కనపడుతూ ఉంటుంది, మనకు కనపడదు. ఇక ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఫేక్ ఫ్రెండ్స్, గ్రడ్జెస్, బ్యాడ్ హ్యాబిట్స్, డౌట్స్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కావచ్చు, ఎక్స్ లవర్ కావచ్చు, ఎక్స్ జ్ఞాపకాలు కావచ్చు. ఇవే 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 మన బుర్రంతా నిండిపోతాయి. మన శరీరంలో కూడా, మనసులో కూడా, ఆలోచనలో కూడా కలిసిపోయి వీటినే మోస్తూ మోస్తూ 25 ఏళ్ల నుంచి మోస్తూనే ఉన్నాం, 30 ఏళ్ల నుంచి మోస్తూనే ఉన్నాం, 40, 50 ఏళ్ళు ఏంటి 60 ఏళ్ళు కూడా మోస్తున్నాము. ఈ భారాన్ని మనం వదిలించుకోవాల్సిన భారం ఇది అని కూడా చాలామందికి తెలియదండి. అరే వదిలించుకోవడం ఏంటండి, ఇవన్నీ ఎలా వదిలించుకుంటాం అంటారు. ఎలా వదిలించుకోవాలో తెలియదు, కానీ యాక్చువల్గా ఇవన్నీ వదిలించుకోవాల్సిన భారమా కాదా అది చెప్పండి. ఎస్, ఇవన్నీ వదిలించుకోవాల్సిన భారమే, కానీ అసలు నాకేం తెలియట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని అంటారా? ఏది ఫేక్ ఫ్రెండ్స్ కావచ్చు, గ్రడ్జెస్, ఎందుకు పనికిరాని గ్రడ్జ్, విపరీతమైన గ్రడ్జ్ ఉంటుంది. అనేక రకాలైన డౌట్స్, అవి కూడా ఎందుకు పనికిరాని డౌట్స్, ఒక్కడికి కూడా ముందుకు వేయలేం. ఇక ఎక్స్ మనుషులు, ఎక్స్ జ్ఞాపకాలు, ఇవి అసలు చెప్పక్కర్లేదండి, ఎన్నంటే అన్ని ఉంటాయి. ఎస్, వీటన్నిటినీ వదిలించుకోవాలనుకుంటున్నాను నేను. ఎక్కడ ఈ 26 వస్తుంది కదా, 26 గడప దగ్గరే వదిలించుకొని ఫ్రెష్ మైండ్తో, ఫ్రెష్ బాడీతో, ఫ్రెష్ సోల్తో, ఫ్రెష్ స్పిరిట్తో నేను కొత్త సంవత్సరంలోకి అడుగు పెడదాం అనుకున్న వాళ్ళంతా రండి. దయచేసి నాతో చేయి కలపండి. నేను మిమ్మల్ని నడిపించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. నేను పూర్తిగా మార్చేస్తానని కాదు, కానీ ఒక లైవ్ సెషన్ ఇస్తాను, ఈలోపు ఒక వీడియో కూడా ఇస్తాను. సో దయచేసి జాయిన్ అవ్వండి. ఎప్పుడు ఏంటి అంటే త్వరలోనే అనౌన్స్ చేస్తాను. ఈలోపు అసలు మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది కామెంట్లో దయచేసి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చెప్పండి. ఎస్, మీరు చూపించినవన్నీ కూడా నిజమే, వాటిని వదిలించుకుంటే బాగుపడడం సంగతి దేవుడు ఎరుగు. హాయిగా ఉంటాం, మనశ్శాంతిగా ఉంటాం, తృప్తిగా ఉంటాం. డబ్బు, దశకాలు, కీర్తి ప్రతిష్టలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించినా సంపాదించకపోయినా సంతోషానికి దానికి సంబంధం లేదండి. కానీ వదిలించుకుంటే మాత్రం హ్యాపీగా ఉంటాం. వదిలించుకోవటం కూడా తెలిసి ఉండాలి, అది కూడా ఒక చిట్కా. దానికి కూడా కొంత విల్ పవర్ కావాలి. చిన్న చిట్కాలు మరి ఫాలో అవ్వాలి. ఆ మార్గాన్ని నేను చూపించడానికి మీతో ప్రయత్నం చేపిస్తాను. ఫుల్ వీడియో త్వరలో రిలీజ్ చేస్తాను. లైవ్ కావాలనుకునే వాళ్ళు కామెంట్లో లైవ్ అని పెట్టండి.